ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం నమో వెంకటేశాయ. కోనసీమ తిరుమల ప్రఖ్యాతగాంచినటువంటి వాడపల్లి క్షేత్రంలో శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత వైభవపేతంగా కార్తీక మాసంలో అనేక మంది వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఈరోజు ఉదయం మేలుకొలుపు, నిత్యార్చన, అట్లానే నిత్యహోమ బలిహరణాది కార్యక్రమాలు ముగించుకుని తర్వాత 4 గంటలకు ఉదయాన్నే తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకోవడానికి అనేక వేల మంది ఈ యొక్క స్వామివారిని దర్శించుకోవడానికి ఇచ్చేస్తూ ఉన్నారు. 7 శనివారాల వ్రతాన్ని అందరూ కూడా చక్కగా ఆచరిస్తూ ఉన్నారు. స్వామివారి ఆలయం చుట్టూ కూడా 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని వివిధమైనటువంటి భక్తి సులభతర మార్గాల్లో స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. కార్తీక మాసంలో అనేక వేల మంది ఈ స్వామిని దర్శించుకోవడం ద్వారా అనేకమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కోరికలన్నింటినీ కూడా తీర్చుకుంటూ ఉన్నారు. శాస్త్రంలో చక్కగా చెప్పబడింది కార్తీక మాసం గురించి. న కార్తీక సమో మాసం నకృతేతు సమం యుగం నవేద సదృశం శాస్త్రం అని చెప్పి మనకి పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. కార్తీక మాసాన్ని మించినటువంటి అసలైనటువంటి మాసము ఏమీ లేదని, ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరు కూడా ప్రీతి చెందుతారని, అనేకమైనటువంటి దీపదానాలు, శాలిగ్రామ దానాలు, పుణ్యప్రదమైనటువంటి దానాలన్నీ చేస్తే మనకు ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పి మనకి కార్తీక పురాణము చక్కగా తెలియజేస్తూ ఉన్నది. ఈ విధంగా స్వామివారిని, ఈ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ద్వారా అనేకమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి మంగళకరమైనటువంటి అన్నీ కూడా మీకు కలగాలని చెప్పి, స్వామివారి ఆశీస్సులు మీకు కలగాలని చెప్పి కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసిన స్వయంభూ కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున శనివారం సందర్భంగా మరి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వేకుజాము నుంచి కూడా లైన్లో ఉండటం జరిగింది. ఉదయం 3 గంటల సుప్రభాతంతో మొదలై మరి దర్శనం కూడా బారులు తీరున్నారు. వీరందరికీ కూడా త్వరితగతిని దర్శన ఏర్పాట్లు అవడానికి వీలుగా దేవస్థానం వాళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు చేసాం. ఎక్కడ కూడా స్టాంప్ యాడ్ అవ్వకుండా దీనికి కూడా ఎక్కడికక్కడ సెక్యూరిటీ సిస్టమ్ని అలర్ట్ చేయడం జరిగింది. మరి పోలీసు వారి సహకారంతో ఇక్కడ భక్తులకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేసాం. మరి ఈ రోజున సుమారుగా 70,000 మంది స్వామివారిని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నాం. భక్తులందరికీ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఉచిత ప్రసాదం, అన్నప్రసాదంలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదంలో మరి ఈ ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారికి ఉపపాత్రులు అవుతారని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.